ఫాదర్ వినయ్ జోసెఫ్ గురించి పరిచయ మాటలు. హైందవ కుటుంబంలో జన్మించి ఎదిగిన గురుశ్రీ బందేల వినయ్ జోసెఫ్ గారు దేవుని ప్రత్యేక పిలుపుని అందుకొని క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించారు. తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేస్తూ 2020 జూలై 1న బ్లెస్సెడ్ సాక్రమెంట్ అనే పవిత్ర సభలో గురువుగా అభిషేకం పొందారు. అభిషేకం అనంతరం ప్రభు సువార్తను ప్రేమతో ప్రకటిస్తూ సమాజంలో విశ్వాస జీవితాన్ని బలోపేతం చేయడంలో తన సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వారు కొత్తలింగాల ప్రాంతంలో గురువుగా సేవలు అందిస్తూ దేవుని ప్రేమ, కరుణ, శాంతి సందేశాలను అక్కడ విశ్వాసులకు అందజేస్తున్నారు. దేవుని పిలుపుని నిబద్ధతతో ఆలకించి సేవా మార్గంలో తనను తాను పూర్తిగా అర్పించుకున్న గురుశ్రీ బందేల వినయ్ జోసెఫ్ గారు వినయం, అంకితభావం, ప్రేమతో కూడిన పవిత్ర గురుత్వాన్ని ఒక అందమైన ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు తన రెండవ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ఫాదర్ వినయ్ గారిని కోరుతున్నాను. ధ్యానాంశము: నన్ను మలచిన దేవా. మన మిత్రాసన ప్రియతమ కాపరి మహాగణ సగలి ప్రకాష్ గారు, గురువులు, కన్యాస్త్రీలు మరియు విశ్వాసులు, ఈ జూబిలీ మరియు నా జీవితం రెండు కూడా చాలా అనుబంధంగా ఉన్నాయి. ఎందుకు అంటే నా విశ్వాస జీవితం మొదలైంది జూబిలీ సంవత్సరంలో. 2000 సంవత్సరం నా విశ్వాస జీవితం మొదలైంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? నేను ఇప్పుడు నా విశ్వాసం ఒక నాటకంలో మొదలైంది. ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక్కడనే చేసుకోవట్లేదు. ఈ జూబిలీ ప్రపంచం అంతా కూడా చేసుకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూబిలీ గురించి పాత నిబంధనలో చాలా చక్కగా వివరించారు. 2 పరిపూర్ణ సంఖ్యలు మనం బైబిల్లో చూస్తాం. మొదటిది 7 పరిపూర్ణ సంఖ్య, రెండవది 40. 7 7 7 ఇలా 7 × 7 49 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చేది 50వ సంవత్సరం, జూబిలీ సంవత్సరం. ఈ జూబిలీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బానిసలుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విడుదల చేయాలి. పొలాలు ఎవరైతే తాకట్టులో ఉన్నారో అవన్నీ కూడా ఇవ్వాలి. రెండవది, అప్పుగా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి. మూడవది, ఏమి కూడా పొలాల్లో నాటకూడదు. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఏవి నాటకపోతే ఏం తినాలి? ఉదాహరణకి ఖమ్మంలో వరి పండించొద్దు అంటే ఏం చెప్తారు? ఏం తినాలి? కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నా ప్రజలను పోషిస్తాను. ఐ మైసెల్ఫ్ విల్ ఫీడ్ మై పీపుల్. ఇది జూబిలీ యొక్క ప్రత్యేకత. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు, ఎలా పిలుస్తాడో ఎవరికి తెలియదు. నా జీవితంలో నేను చర్చికి వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. గురువు అవుతానని అంతకంటే అనుకోలేదు.
ఎందుకంటే నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను. నా విశ్వాసం ఒక చిన్న నాటకంతో మొదలైంది. జూబిలీ సంవత్సరం మా స్నేహితులందరూ కూడా స్కూల్లో ఒక నాటకాన్ని వేస్తున్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా. స్కూల్లో నేను చిన్న చిన్న సినిమా డైలాగులు చెప్పేవాడిని. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా అలరించడానికి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇవి చూసి వాళ్ళు నన్ను నాటకంలో ఉండవని అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, క్లాసులో చెప్పే డైలాగులకి స్టేజ్ మీద చెప్పే డైలాగులకి చాలా తేడా ఉంటుంది, కాబట్టి నా వల్ల కాదు, మీరంటే ప్రతి సంవత్సరం వేస్తున్నారు కాబట్టి వేయండి అని. కానీ నన్ను వాళ్ళు పదే పదే అడిగారు. అయితే నేను ఒప్పుకొని ఏదైనా చిన్న పాత్ర ఇవ్వండి నాకు అని చెప్తే వాళ్ళు సరాసరిగా నన్ను ఆ నాటకానికి హీరోగా పెట్టారు. హీరో చాలా పోర్షన్ చేయాల్సి వచ్చి ఉంటుంది, చాలా ఎక్కువ డైలాగులు చెప్పాల్సి వస్తుంది. దేవుడు ఏ విధంగా నా విశ్వాసాన్ని ప్రారంభించాడు అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ గుర్తు మరియు పరలోక ప్రార్థన నేను ఈ నాటకంలోనే నేర్చుకున్నాను. ఈ నాటకంలోనే ప్రతిరోజు కూడా ఈ రెండు ప్రాక్టీస్ చేయాలి, సిలువ గుర్తు, పరలోక ప్రార్థన. అది నాటకంలో ఒక భాగం. ఆ విధంగా దేవుడు విశ్వాసాన్ని నాలో నాటాడు. ఆ తర్వాత ఒక నెలంతా కూడా నాటకం ప్రాక్టీస్ చేశాం. ఆ రోజు రానే వచ్చింది. నాటకాన్ని మేము అద్భుతంగా ప్రదర్శించాము. సంఘం అంతా కూడా మెచ్చుకుంది, చప్పట్లు కొట్టింది, అభినందించింది, ఇంటికి వచ్చి మరీ ప్రశంసించారు. ఆ తర్వాత ఏమైంది, నా మనసులో ఏదో ఒక భావన, చర్చికి వెళ్ళాలి. అప్పటి వరకు నేనేమనుకున్నాను అంటే, ఎందుకు ఈ విశ్వాసులు పిచ్చి వాళ్ళలాగా ఈ చర్చికి వెళ్ళి గట్టిగా అరుస్తారు, బైబిల్ పట్టుకొని ఆదివారం లెగిస్తే దేవాలయానికి వెళ్తారు, ఏమైంది వీళ్ళకి, ఇంట్లో చేసుకోలేరా ప్రార్థన అని ఆలోచించిన వ్యక్తిని నేను కూడా దేవాలయానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి అనే భావన నాలో కలిగింది. ఆ తర్వాత బైబిల్ చదివాను. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు బైబిల్ మొత్తం చదివాను. ముఖ్యంగా 4 సువార్తలు చదువుతున్నప్పుడు నేను క్రీస్తు ప్రభువును, దేవుని యొక్క అనుభూతిని నిజంగా పొందాను. నాకు నచ్చిన 5 ముఖ్యమైన అంశాలు క్రీస్తు ప్రభువులో. చాలా అంశాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా 5 అంశాలు చెప్తాను. క్రీస్తు కన్యక నుండి జన్మించడం, అది ప్రధాన అంశం. ఇతర గ్రంథాలు కానీ ఇంకా ఏదైనా సరే పుస్తకాలు కానీ కన్యక ద్వారా జన్మించడం అనేది ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. క్రీస్తు కన్యక గర్భం ధరించడం మరియు జన్మించడం, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద హిస్టరీ, ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఇది చాలా అద్భుతం, చాలా ప్రత్యేకం. క్రీస్తు జీవితంలో మాత్రమే జరిగింది. రెండవది, క్రీస్తు పాపులను పిలవడం. మనం మంచి వాళ్ళు కాదంటే మన పక్క వాళ్ళే మాట్లాడరు మనతో. మనం మంచి వాళ్ళం కాకపోతే మనతో స్నేహం చేయరెవరు. కానీ క్రీస్తు ప్రభు మనం పాపులు అని తెలిసినా కూడా హృదయ పరివర్తన చెందడానికి, సువార్తను విశ్వసించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ అంశం నాకు బాగా నచ్చింది. మూడవది, క్రీస్తు ప్రభువు తన శిష్యుల కాళ్ళు కడగడం. యోహాను శుభవార్తలో మనం చూస్తాం, 13వ అధ్యాయంలో క్రీస్తు తన శిష్యుల కాళ్ళు కడగడం. మన దేశంలో, మన సంస్కృతిలో ఇది కొద్దిగా కనబడుతుంది. అయితే ఏం కనబడుతుంది మనకు అంటే, శిష్యుడు గురువు కాళ్ళు కడుగుతాడు,
గురువు కాళ్ళు కడిగి గురుదక్షిణ ఇస్తాడు. కానీ దానికి భిన్నంగా క్రీస్తు ప్రభు అయ్యుండి, క్రీస్తు దేవుడు అయ్యుండి తన శిష్యుల కాళ్ళు కడిగి, ఇదిగో మీరు కూడా ఈ విధంగానే ఒకరినొకరు కాళ్ళు కడిగి సేవ చేసుకోండి, ఇది సేవా భావనకు గుర్తు అని చెప్పేసి క్రీస్తు ప్రభు తన సేవ గుణాన్ని చూపించడం బాగా నచ్చింది. నాలుగవది, క్రీస్తు ప్రభు శిలువలో మరణించడం. క్రీస్తు మరణం నిజంగా మానవ హృదయాలను కదిలించింది. మానవ చరిత్రలో దేవుడు మానవుడి కోసం మరణించడం ఏ చరిత్రలో మనం వినలేదు, ఒక క్రీస్తు ప్రభు మాత్రమే. దేవుడు మనిషి కోసం చనిపోవడం అసలు ఊహకు కూడా అందని విషయం. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇంకా ఇది మాట్లాడుతూనే ఉంది. ఈ త్యాగం ఇంకా ఎంతో మంది హృదయాలను కరిగిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనిషి కోసం చనిపోవడం, ప్రాణత్యాగం చేయడం. ఇంకా చివరిగా పునరుత్థానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పునరుత్థానం ఎవరి జీవితంలో కూడా జరగలేదు. కానీ క్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే పునరుత్థానమును జీవమును, 3వ రోజు నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నన్ను బాగా ఆలోచింపజేసిన అంశాలు, ఈ 5 అంశాలు. బైబిల్ చదవటం అయిపోయిన తర్వాత నేను మా విచారణ గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానస్థానం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు జ్ఞానస్థానం ఇవ్వండి, క్రీస్తు ప్రభువుని అనుసరిస్తాను అంటే మా తల్లిదండ్రులు వాళ్ళ ఉద్దేశం తెలుసుకొని నాకు జ్ఞానస్థానం ఇచ్చారు. నేను ఒక్కన్న మాత్రమే జ్ఞానస్థానం తీసుకున్నాను. మా అమ్మ, నాన్న, చెల్లి, నేను 4 అయితే కుటుంబంలో నేను ఒక్కన్న మాత్రమే జ్ఞానస్థానం తీసుకున్నాను. జూలై 16, 2002 చాలా ప్రాముఖ్యమైన తేదీ ఇది, మౌంట్ కార్మెల్ పండగ. ఆ తర్వాత నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడిని. ఆదివారం చాలా ప్రత్యేకంగా ఉండేది. చర్చికి ఏ అవసరమైనా సరే అమ్మగారుల దగ్గర అక్కడ సహాయం చేయడానికి వెళ్ళేవాడిని. గాయక బృందంలో ఉన్నాను, యూత్లో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను. ఏ ప్రోగ్రాం జరిగినా సరే ఈ విధంగా నేను విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నం చేశాను. ఇక తర్వాత గురువుగా ఎప్పుడు వెళ్ళాలి అని అనిపించింది అంటే, గురువు కావాలని అనే ఆలోచన, నేను ఎప్పుడు కూడా గురువు కావాలని అనుకోలేదు. నా మొదటి ఆలోచన లేదా నా మొదటి ప్రణాళిక భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలి అనేది, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. గురువు కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నా స్నేహితులు అడిగేవాళ్ళు, ఒకవేళ ఇది కాకపోతే సెకండ్ ఆప్షన్ ఏంది, సెకండ్ చాయిస్ ఏంది అని అడిగేవాళ్ళు. ఒకవేళ అది కాకపోతే నా సెకండ్ చాయిస్ టీచర్ అవ్వాలని ఉంది అని చెప్పేసి నేను చెప్పేవాడిని. మొదటగా ఆర్మీ. ఈ ఆర్మీ కోసం నేను ఎప్పటి నుంచి 7వ తరగతి నుంచే ప్రిపరేషన్స్. నేను 9వ తరగతిలో 10వ తరగతిలో ఎన్సీసీలో ఉన్నాను. మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎన్సీసీలో ఉన్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఎన్సీసీలో ఉన్నాను. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, ఈ 3 సర్టిఫికేట్లు సంపాదించాను. సంపాదించిన తర్వాత ఈ సి సర్టిఫికేట్ సంపాదించే టైంలో నాకు ఒక చిన్న కోరిక కలిగింది. ఆర్డి రిపబ్లిక్ డే క్యాంప్ ఇన్ న్యూ ఢిల్లీ, ఢిల్లీలో జరిగే రాష్ట్రపతి పరేడ్లో పాల్గొనాలి అనే ఆశ కలిగింది. దానికి నేను చాలా శ్రమించాను. సెలక్షన్స్ జరుగుతున్నాయి నర్సాపూర్లో. అందులో నేను మొదటి రౌండ్లో బాగా నా ప్రతిభ చూపించాను. ఫైరింగ్లో నేనే ఫస్ట్ వచ్చాను.
ఆ ఫైరింగ్ సెకండ్ రౌండ్ ఉంది. సెకండ్ రౌండ్లో కూడా నేనే మొదటగా నిలిచాను. మూడో రౌండ్లో దేవుడు నన్ను ఓడించాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. మూడో రౌండ్లో నేను ఆ ఆర్మీ వ్యక్తి విజిల్ వేయగానే అందరూ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. కానీ నా బోర్డు మాత్రం గాలి ద్వారా షేక్ అవుతుంది. అది చిన్న అట్ట మాత్రమే, ఇది షేక్ అవుతుంది. నేను చెప్పాను, నా బోర్డు షేక్ అవుతుంది, దయచేసి దాన్ని సరిచేయండి, ఆ ఫైరింగ్ ఆపండి అని. ఆల్రెడీ నేను విజిల్ వేశాను, నేను ఆపను అని చెప్పాడు. క్రీస్తు ప్రభు కావాల్సింది కూడా అదేనేమో బహుశా, నేను ఫెయిల్ అవ్వటం. నేను రెండోసారి అడిగాను, మూడోసారి అడిగాను, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను అలాగే ఫైరింగ్ చేశాను. 5 బుల్లెట్లకి 5 బుల్లెట్లు దిగినాయి, కానీ కొద్దిగా వ్యత్యాసంతో దిగింది. అందులో నేను ఫెయిల్ అయ్యాను. మూడో రౌండ్లో నేను ఇంటికి వచ్చాను, కానీ నాకు నిద్ర పట్టలేదు. ఒక వారం రోజులు నిద్ర పట్టలేదు. నేను ఎంతగా కలలుగన్నాను అంటే, ఢిల్లీలో జరిగే పీరియడ్లో నేను సెలెక్ట్ అవుతాను అని కనీసం వారం రోజులు నిద్రపోలేదు. ఆ తర్వాత ఇక చిన్నగా నేను టీచర్ అవ్వాలి అనే ఆలోచన నాకు రాలేదు. సెకండ్ చాయిస్ అదైనా సరే నాకు అది కలగలేదు. నా మనసులో చిన్నగా డిగ్రీ అయిన తర్వాత ఒకసారి సెమినారీకి పోయి చూద్దాం అసలు ఎలా ఉంటుందో, 1 సంవత్సరం ఆధ్యాత్మికంగా గడిపొద్దాం అని చెప్పేసి చిన్న ఆలోచన, చూసి వద్దాం, కమ్ అండ్ సీ. నేను మెడ్రాస్ నా మొదటి జర్నీ. నేను ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు నేను సెమినారీకి పోతాను అంటే మా అమ్మ వాళ్ళు మొదటగా నన్ను బాగా తిట్టారు. ఒక్కడవే కొడుకువి, అది కూడా 12 సంవత్సరాల తర్వాత పుట్టావు, నువ్వు ఇప్పుడు సెమినారీకి పోతున్నావు, ఈ ఆస్తిపాస్తులు ఎవరు తీసుకుంటారు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళు అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే ఒక్కనే కొడుకుని 12 సంవత్సరాల తర్వాత, అది కూడా నేను పుట్టాను. ఇప్పుడు సడన్గా నేను సెమినారీకి పోతే వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా ఆలోచించే ఆలోచన ఇదే. అయితే మా అమ్మ వాళ్ళకి నేనేం చెప్పానంటే, నా మనసులో ఉన్నదే చెప్పాను. నేను ఒకసారి సెమినారీకి పోయి ఇంగ్లీష్ నేర్చుకొని వస్తాను, 1 సంవత్సరం అక్కడ ఉంటాను అని చెప్పేసి చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆలోచన అంతా మారిపోయింది. ఆ సెమినారీని చూసిన తర్వాత అక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి పొద్దాక. తెలుగు వాళ్ళు కొద్దిగా ఉన్నారు, ఒక 4-5, కానీ తెలుగులో మాట్లాడటం కుదరదు. వాళ్ళు మాత్రం తమిళ్లో మాట్లాడుతున్నారు. సో చాలా కష్టంగా ఉంది. ఇంటికి వెళ్దామా, మా అమ్మ నాన్నతో చెప్పాను సెమినారీకి పోతానని, మళ్ళీ వాళ్ళు తిడతారు. సో వెనక గొయ్యి ముందు నొయ్యి, అలా ఉంది నా పరిస్థితి. సో ఈ సమయంలో క్రీస్తు ప్రభు నా హృదయాంతరంగాలలో మాట్లాడుతున్నాడు. నీవు నిజంగా నన్ను అనుసరిస్తున్నావా? నిన్ను నేనే పిలిచాను ఇక్కడికి. నీవు నిజంగా నన్ను అనుసరిస్తే ఇదిగో ఇక్కడే ఉండి స్థిరపడిపో. నా మొదటి సంవత్సరం అయిపోయింది. ఇక మా అమ్మ నాన్నకు చెప్పాను, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, కానీ నాకు మళ్ళీ సెమినారీకి పోవాలని ఉంది, గురువు కావాలని ఉంది. మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. చాలా బాధగా ఏడ్చారు. అంత బాధగా ఏడవటం మా నాన్న మా అమ్మ నేను మొదటిసారి చూశాను. అంత బాధగా ఏడ్చినా కూడా నా మనసులో మాత్రం ఈ ఆశ మాత్రం పోవట్లేదు, ఈ కోరిక మాత్రం పోవట్లేదు. వాళ్ళు అంత బాధపడి ఏడ్చినా కూడా. తర్వాత నేను 2వ సంవత్సరం కూడా మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాను. 3వ సంవత్సరం నేను మా అమ్మ నాన్నలకు చాలా క్లియర్గా చెప్పాలని అనుకున్నాను. నవిశెట్టికి పోయే ముందు సెలవులకు వచ్చినప్పుడు చెప్పాను మా అమ్మ నాన్నకు, నేను బాంబే వెళ్తున్నాను నవిశెట్టికి, కానీ మళ్ళీ నేను రాలేకపోవచ్చు.
నాకు గురువు అవ్వాలని ఉంది, కానీ మీరు అంగీకరించట్లేదు కాబట్టి బహుశా నేను ఇంటికి రాకపోవచ్చు, అక్కడే గురువుగా అక్కడే చదువుకొని అక్కడే గురువు అవుతాను అని. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు. మళ్ళీ అదే పనిగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అయినా సరే నా మనసు చెల్లించలేదు, ఎటువంటి నిరాశ కలగలేదు. కానీ నాకు ఆ ఆశ ఇంకా పెరుగుతుంది. బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళిన ఒక 7 నెలలకి నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటి అంటే మా అమ్మగారు చనిపోయారు. సో ఇంటికి వచ్చాను, మా అమ్మగారిని చూశాను. చాలా బాధగా ఉంది. ఎంత బాధగా ఉంది అంటే నేను మా అమ్మ కోసం 2 సంవత్సరాలు ఏడ్చాను. అప్పటిదాకా నేను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని, చాలా గట్టి మనిషిని, చిన్న చిన్న వాటికి ఏడ్చే వ్యక్తిని కాదు, ఏడిపించే వ్యక్తిని కానీ ఏడ్చే వ్యక్తిని కాదు. కానీ 2 సంవత్సరాలు నేను ఏడ్చాను. నేను మా అమ్మతో చివరిగా చెప్పిన మాట ఏంది అంటే, మీరు ఇప్పుడు వద్దంటున్నారు కదా గురువు వద్దు అని చెప్పేసి. నేను గురువు అయి వచ్చినప్పుడు నిన్ను ఎవరు పిలుస్తారో తెలుసా? ఫాదర్ గారు వాళ్ళ అమ్మగారు, ఫాదర్ గారు వాళ్ళ నాన్నగారు అని పిలుస్తారు అని చెప్తే మా అమ్మ ఆ ఏడ్చేదల్లా కన్నీళ్ళు తుడుచుకొని నవ్వటం మొదలుపెట్టింది. ఆ తర్వాత నేను మళ్ళీ బాంబే వెళ్ళాను. చాలామంది నన్ను అడిగారు, మా స్నేహితులు మరియు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, సంఘస్థులు, సంఘ పెద్దలు కూడా అడిగారు, ఎందుకయ్యా ఇంకా ఒక్కడవే కదా కొడుకువి, గురువు కావడం అంత అవసరమా? నా హృదయంలో ఉన్న మాటలు చెప్పాను వాళ్ళకి. ఎందుకనో నాకు గురువు కావాలని అనిపించింది. ఆ కోరిక, ఆ ఆశ ఎంతగా ఉంది అంటే కనీసం ఒక్కరోజన్నా పూజ వస్త్రాలు వేసుకొని పూజ చేస్తే అది చాలు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా చనిపోవన్నా కూడా చనిపోతానని చెప్పాను. ఇంత ఆశ, ఇంత కోరిక, ద డిజైర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇక చివరిగా వీళ్ళందరూ అడిగిన తర్వాత నా అంతరంగం నుంచి క్రీస్తు ప్రభువు అడిగారు, మీ అమ్మ చనిపోయింది, ఇప్పుడు నీవు నిజంగా నన్ను అనుసరిస్తున్నావా? నేను చెప్పిన సమాధానం ప్రభువుకు, అవును దేవా, నేను నిజంగానే అనుసరిస్తున్నాను. ఐ ఫాలో యూ స్టిల్. ఆ తర్వాత నేను ఫిలాసఫీకి వెళ్ళాను. ఫిలాసఫీలో అనుకోకుండా ఇంకో సంఘటన జరిగింది నా జీవితంలో. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ నేనేం చేశాను అంటే, మానవతా దృక్పథంతో నా మనసంతా కరిగిపోయింది. మా నాన్నగారికి సేవ చేయాలనే ఆలోచనలో మా రెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను 1 సంవత్సరం బ్రేక్ తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ వస్తాను, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని లెటర్ ఇవ్వమని అడిగితే మా రెక్టర్ చాలా మంచి వ్యక్తి. నా బాధలను అన్నీ అర్థం చేసుకొని ఆయన పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కానీ సొల్యూషన్, దీనికి సొల్యూషన్ అయితే చూపించారు. ఏంటి ఆ సొల్యూషన్ అయితే, మీ నాన్నకి ఏం అవసరమో నేను పంపిస్తాను, ఎంతవరకు మీ నాన్నకు నయం అయ్యే వరకు మీ నాన్నకి ఏం కావాలో ఆ డబ్బులన్నీ కూడా నేను పంపిస్తాను. సో ఈ సమయంలో కూడా నన్ను దేవుడు అడుగుతున్నాడు, వినయ్, నీవు నన్ను అనుసరిస్తున్నావా? ఎస్, ఐ ఫాలో యూ స్టిల్. అవును దేవా, నిన్ను ఇంకా అనుసరిస్తాను. ఇక తర్వాత సెమినరీ జీవితంలో నాకు వచ్చిన 2 ఛాలెంజ్ల గురించి నేను చెప్తాను. మొదటిది ప్రిజన్ మినిస్ట్రీ.
ఒకసారి మా రెక్టర్ నన్ను పిలిచి, ప్రెజెంట్ మినిస్ట్రీకి ఎవరు వెళ్ళడం లేదు, ఆసక్తి చూపడం లేదు, భయపడిపోతున్నారు ప్రెజెంట్ మినిస్ట్రీ అంటే. ఏరువాడ చాలా ఫేమస్ జైల్, పూణే. అక్కడే స్వతంత్రోద్యమంలో ఉన్న చాలామంది కూడా పెట్టబడ్డారు ఆ జైల్లోనే. అక్కడకు ప్రెజెంట్ మినిస్ట్రీకి వెళ్ళాలి. అది ఛాలెంజింగ్గా ఉంది, ఎవరు పోవట్లేదు, ఇంకా మిగిలిపోయింది నువ్వే, నీ ఒపీనియన్ చెప్తే అని అడిగారు. నేను ఒక్క నిమిషం శ్వాస పీల్చుకొని, ఫాదర్ నేను వెళ్తాను ఫాదర్ అని చెప్పాను. మా రెక్టర్ చాలా సంతోషపడ్డాడు. నేను వెళ్ళాను, 2 సంవత్సరాలు ప్రిజన్ మినిస్ట్రీ చేశాను. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ మినిస్ట్రీ, చాలా సాహసోపేతమైన పరిచర్య. కానీ నేను ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నాను అంటే, దేవుడు నన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా అనుసరిస్తున్నావా? అవును దేవా, ఇదిగో ప్రిజన్ మినిస్ట్రీని ఒప్పుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. రెండవది ఫ్లడ్ రిలీఫ్ వర్క్. కేరళలో 2018లో వరదలు వచ్చాయి. వయనాడు ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రజలందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి తినడానికి కానీ ఏమీ లేదు. చాలా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ టైంలో కాలేజ్ వాళ్ళు, సెమినరీ వాలంటీర్స్ కోసం ప్రకటన చేశారు. ఎవరైనా వాలంటీర్లు ఉన్నారా వీళ్ళకి సేవ చేయడానికి? నేను మొదటగా చేయెత్తి నా పేరు ఇచ్చాను. 10 రోజులు ఉండాలి, మీరు ఉండడానికి ఏముండదు, తినడానికి కూడా చాలా కష్టంగా, టైం ప్రకారం సెమినరీలో ఉన్న టైం ప్రకారం ఉండదు, ఇష్టమైతేనే రండి అని చెప్పారు. నేను నా పేరు ఇచ్చాను. నేను నా పేరు ఇచ్చిన తర్వాత మా రెక్టర్కి చెప్పాను. కానీ మా రెక్టర్ ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇక్కడే సిక్ అవుతావు అప్పుడప్పుడు, మళ్ళీ నువ్వు రిలీఫ్ వర్క్కి వెళ్తున్నావు ఎలా అంటే, ఇది దేవుని పిలుపు, దేవుడు పిలిచాడు కాబట్టి నేను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను కాబట్టి నాకేం కాదు, ఒకవేళ ఏదైనా అయినా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పేసి మా రెక్టర్తో చెప్పాను. ఈ 2 కూడా చాలా ఛాలెంజింగ్ మినిస్ట్రీ, సాహసోపేతమైన పరిచర్యలు. రెండింటిని కూడా చేశాను. ఎందుకంటే క్రీస్తు ప్రభువు నన్ను అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా అనుసరిస్తున్నావా? ఆ తర్వాత 2020వ సంవత్సరం నా ఆర్డినేషను డేట్ వచ్చింది, 22 ఏప్రిల్. ఆ తర్వాత ఆ డేట్ క్యాన్సిల్ అయింది కరోనా ప్రభావం వలన. ప్రపంచమంతా కూడా బాధలో మరియు సమస్యలతో నిండి ఉంది. మళ్ళీ డేట్ పెట్టారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. తర్వాత ఫైనల్గా 3 సార్లు క్యాన్సిల్ అయిన తర్వాత 4వసారి 1 జూలై 2020. అందుట్లో ఏం రాయాలి? ఆ కార్డు మీద వెనక ఏం రాయాలి? అది శాశ్వతంగా నా దైవ పిలుపును మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. నేను రాశాను, దేవా మీరు మొదటిసారి పిలిచినప్పుడు నేను నా తల్లి గర్భంలో ఉన్నాను, 2వసారి పిలిచినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాను. తల్లి గర్భంలో ఉన్నా వినపడలేదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇదంతా కూడా శబ్దాలతో నిండి ఉంది, వినపడలేదు. 3వసారి పిలిచారు, అయినా కూడా 3వసారి నేను విన్నాను, స్పందించాను. ఇదిగో నా జీవితం దేవా, నా సమస్తం నీదే. హియర్ ఈజ్ మై లైఫ్, ద గిఫ్ట్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆర్డినేషన్కి ముందు ఒక అప్లికేషన్ ఇచ్చారు. మీరు మీ వివరాలు, పేరు, మీ ఊరి పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకున్నారు, అవన్నీ కూడా పూర్తి చేయాలి. చివరిలో మన ఒకవేళ చనిపోతే ఆ స్టోన్ మీద ఏం రాయాలి అనేది ఇచ్చారు. ఇది వినడానికి చాలా కష్టంగా లేదా కామెడీగా ఉన్నా కూడా అందరు రాయాల్సిందే. ఆ స్టోన్ మీద ఏం రాయాలి? సో నేను 2 మాటలే చెప్పాను. లేట్ ఐ కేమ్, ద బెస్ట్ ఐ కేమ్.
లేట్ ఐ కేమ్, ద బెస్ట్ ఐ గేవ్. నేను చివరిగా దేవుని పిలుపుని అందుకున్నాను. నా సెమినరీలో అందరూ జాయిన్ అయ్యారు, కానీ చివరిగా పోయింది నేనే. జ్ఞానస్థానం తీసుకుంది కూడా నేను 16 సంవత్సరాల వయసులో. అక్కడ కూడా లేటే, సెమినరీలో కూడా లేటే. కానీ నేను సెమినరీలో కూడా నా బెస్ట్, ఐ గేవ్ మై బెస్ట్. వాట్ ఈస్ బెస్ట్? ఈ శ్రేష్టమైనది ఏదో మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి శ్రేష్టమైనది బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, కొంతమందికి శ్రేష్టమైనది ప్రాపర్టీ కావచ్చు, కొంతమందికి డబ్బు శ్రేష్టమైనది కావచ్చు. ద బెస్ట్ ఈజ్ మై సెల్ఫ్. అకార్డింగ్ టు మీ, ద బెస్ట్ ఈజ్ మై సెల్ఫ్ అండ్ మై లైఫ్. దట్ ఐ గేవ్ టు ద లార్డ్. Once again, late I came, the best I gave. Lord, I will follow you still. Thank you. Father Bandela Benai Joseph, a very heart-touching నన్ను మలచిన దేవ్ అనేటువంటి అంశం మీద చక్కటి సందేశము మీ యొక్క జీవితం గురించి మాకు తెలియచేశారు. మరి ఒక హైందవ కుటుంబంలో జన్మించి మరి ఒక నాటకం ద్వారా స్లేవ గుర్తు పరలోక జపం నేర్చుకొని మరి ఆ ప్రభుని అనుసరించడానికి 5 అంశాలు ఏ విధంగా మీరు క్రైస్తవ జీవితం జీవించడానికి ఒక గురువుగా రూపొందం చెందటానికి మరి మిమ్మల్ని మలచినటువంటి ఈ యొక్క అంశాలు, క్రీస్తు కన్యక నుండి జన్మించటం, క్రీస్తు పాపులను పిలవటం, క్రీస్తు తన శిష్యులకు కాళ్ళు కడగటం, క్రీస్తు ప్రభు సిలువలో మరణించటం, మరి పునరుత్థానము కావించటం. మరి ఈ యొక్క అంశాలన్నీ కూడా మీరు మీ యొక్క జీవితంలో అనుభవించి ఈ యొక్క జూబిలీ 2025 వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఖమ్మం డేనెలో ఉన్నటువంటి మాకందరికీ కూడా మీ యొక్క అనుభవాన్ని పంచినందుకు ప్రత్యేక విధంగా మేమందరము కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ వినయ్ జోసెఫ్ గారికి మనము వందనాలు చెల్లించుకుందాం. మరి ఆయన యొక్క జీవితమే మనకి ఒక గొప్ప గుణపాఠముగా ఉంది. మరి హైందవుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుని అందుకొని తన యొక్క కుటుంబం వారందరూ వద్దన్నా కానీ ఒక గురువయ్యి చివరికి వాళ్ళ తల్లి మరణించినా కానీ ఇంకా నేను గురువుగానే గురువు యొక్క విద్యాభ్యాసం చేసి ఒక మంచి గురువు అయ్యి నేను వస్తానని పట్టుదలతో ఆయన తన యొక్క చదువు చదివి గురువు అయ్యి మరి ఎంతో మందికి సేవ చేయాలని చెప్పేసి ఆయన గురుత్వ తర్ఫీదులోని మరి ముఖ్యంగా పూణేలో ప్రిజన్ మినిస్ట్రీ చేశానన్నారు. మరి కేరళలో వయనాడు ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు ఎన్నో కుటుంబాలు నేలమట్టమైపోయాయి. మరి అక్కడ కూడా ఫాదర్ గారు 10 రోజులు సేవలు అందించారని చెప్పారు. మరి ఈ విధంగా లేట్ ఐ కేమ్, ద బెస్ట్ ఐ కేమ్ అన్నట్టుగా ఒక చక్కటి మాటలు మనకు తెలియచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ బందెల వినయ్ జోసెఫ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత